శివరాత్రి ఎప్పుడొస్తుంది అని తీసుకున్నాం అనుకో, అసలు ఈ నక్షత్ర కర్మదహన అనే మాట ఎందుకు వాడాం? హ్మ్. ఎవ్రీ నక్షత్ర హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ కర్మస్. హ్మ్. సో, ఒక్కొక్కటి మనం ముందుకెళ్ళినప్పుడు చెప్తా ఉంటాను. అవును. బట్ నక్షత్ర కర్మదహనానికి వచ్చినప్పుడు మెయిన్ కోర్ పాయింట్, సో, ఏ నక్షత్రానికైతే కర్మలుంటాయో, అలాంటి కర్మలన్నీ కలిపి శివరాత్రికి ఎందుకు ఇప్పుడు ఈ దహనం అని చెప్పాం కదా! దహనం అంటే ఆ కాలినట్టు, లేకపోతే వాడెవరు యూ సే దట్ అవును. గెట్ రిడ్ ఆఫ్ ఇట్ అని చెప్తాం కదా! అందులోంచి బయటకొచ్చినట్టు, లేకపోతే ఆ కర్మ నుంచి బయటపడినట్టు ఇట్లా ఉంటది కదా! అవును. సో, వై దిస్ ఈస్ హ్యాపెనింగ్ అని అడిగితే, ఈ మాఘమాసం ఈజ్ నథింగ్ బట్, మాఘమాసంలో జనరల్‌గా మీ అందరికి తెలిసిందే. సో, ఇక్కడ ఈ మాఘమాసంలో పూజలు చేసుకుంటే గనుక కోటి జన్మల ఫలితాలు అంతేని ఇలా అన్నీ చెప్తూ ఉంటారు. ద రీజన్ ఈజ్, మనం ఈ శివరాత్రి వచ్చే ముందు, అన్నిటికన్నా ముందు ఈ చలికాలంలోంచి ఒక ఫాగ్‌లోంచి పుట్టే సన్‌రైజ్ లాగా రథసప్తమి వస్తది ఫస్ట్. అవును. సో, మొన్నే వచ్చి వెళ్ళింది కదా! అవును. రథసప్తమి ఈజ్ నథింగ్ బట్ బ్రింగింగ్ సన్‌లైట్ ఫ్రమ్ ద ఫాగ్. హ్మ్. అలాగే వాట్ ఈజ్ శివరాత్రి? శివుడు నెత్తి మీద ఉంటాడు ఆల్రెడీ. ఆ క్షీణచంద్రుడు. హ్మ్. సో, చతుర్దశి తిథి మీద వస్తా ఉంటది. ఇది నథింగ్ బట్ అమావాస్యకి ముందొస్తది. హ్మ్. అండ్ వై శివరాత్రి ఓన్లీ ఫాల్ ఇన్ మకర రాశి? ఇప్పుడు శ్రవణ నక్షత్రం మీద వస్తుంది. అండ్ ఉత్తరాషాఢ నక్షత్రం మీద, లేదా ధనిష్ట, ఈ మూడిటి మీద ఎందుకు పడతది? సో, వై ఇట్ ఈస్ కనెక్టింగ్ టు కర్మకారక?